ఆగాగు, ఒక్క నిమిషం బయటకు వస్తున్నా. ఏంటక్క, బావ ఇంకా ఇంటికి రాలేదా? షాప్కి వెళ్ళారు సిద్ధు. అదిగో వచ్చేస్తున్నారు. హలో హలో. అందరితో నీ సోది అయిపోయాక చెప్పు, ఆ తర్వాత మాట్లాడతా. ఏంటా నువ్వు సిల్లీగా ప్రతి చిన్నదానికి సీరియస్ అయిపోతావు? పోరా, నైట్ అవుట్ చేద్దామని ఫోన్ కి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వస్తే నువ్వేమో. సారీ అను. నీ సారీ నీ దగ్గరే పెట్టుకో. ఇంతకీ రేపెప్పుడు బయలుదేరుతున్నావు? రేపేంటి? ఓ అయితే ఏం లేదులే, ఫోన్ పెట్టేస్తున్నా. ఓకే బాయ్. హే అను అను, విను జోక్ చేశా, నవ్వొచ్చిందా? ఇరిటేషన్ వచ్చింది. అయితే రేపు నైట్ ప్లాన్ గురించి చెప్పేస్తా. నైట్ కాదు, డే. డేలో ఏముంది? నేను వచ్చి నేను మీ కాలేజ్ దగ్గర ఎక్కించుకోవడమేగా. దానికంటే ముందు నువ్వు మీ అమ్మగారితో నీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి. సారీ అను, నేను చెప్పలేను. హ? నీ కొడుకు ఒక అందమైన తెలివిగల అమ్మాయిని లవ్ చేస్తున్నాడని చెప్తా. అసలే మా అమ్మ మైకురాలు, పాపం ఏం చెప్పినా నమ్మేస్తుంది. అంటే హే జస్ట్ జోకింగ్. రేపు మార్నింగ్ మన మ్యాటర్ అమ్మకి చెప్పేస్తా. ఓకే, చూద్దాం. రేపు చూస్తావుగా. అను, రేపు నైట్ నీ బర్త్డే ప్లాన్ గురించి ఆలోచిస్తున్నా. ఏంటో? రేపు నువ్వు నేను కార్లో, ఆ కార్ బీచ్ రోడ్లో, బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్. అది రొమాంటిక్ సాంగ్ అయి ఉండాలి. నాన్న ఫోన్ చేస్తున్నారు. అయితే కాన్ఫరెన్స్ పెట్టు. ఎందుకు? ఆయనకు కూడా తెలియాలిగా ఆయన కూతురు ఒకటి లవ్ చేస్తుందని. అమ్మో ఇప్పుడా? ఏం అవసరం లేదు. ముందు మీ అమ్మగారు నొప్పించు, తర్వాత మా నాన్న నొప్పిస్తాను. అసలే మా నాన్న ఊర్లో పెద్ద మనిషి. మా నాన్న అంటే చాలా ఇష్టం సిద్ధు. సరే, నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా మీ నాన్నంటే ఎక్కువ ఇష్టమా చెప్పు. ఏం చెప్పను? ఈ క్వశ్చన్ కి ప్రపంచంలో ఏ అమ్మాయి దగ్గర ఆన్సర్ ఉండదు. మాకు ఇన్నాళ్ళు ముందుండి నడిపించిన నాన్న ఎంత ముఖ్యమో పక్కన నడవబోయేవాడు కూడా అంతే ముఖ్యం. మాకిద్దరూ ఇష్టమే, ఇద్దరూ కావాలి. యు ఆర్ వెరీ స్మార్ట్ అను. నాన్న మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. మరి పెట్టే. ఇంకా మాట్లాడాలనుంది. అయితే మాట్లాడు. సిద్ధు, సరే రేపు మార్నింగ్ కాల్ చేస్తా. గుడ్ నైట్. మార్నింగ్ మార్నింగే మొదలెట్టేశావా? చేతిలో ఫోను, ఫోన్లో డేటా ఉంటే చాలరా మీకు. పగలు రాత్రి అనే తేడా తెలీదు. కాఫీ అమ్మా. చెల్లేది? రెడీ అవుతున్నట్లుంది. సిద్ధు, ఈరోజు చాలా పనులున్నాయిరా. త్వరగా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోవాలి. దీని పెళ్లి కోసం మీ మావయ్య దగ్గర దాచుంచిన డబ్బుల్ని నీ అకౌంట్లో వేస్తానన్నాడు. ఒకసారి ఫోన్ చేసి ఏమైందో కనుక్కో. అలాగే ఆ రామారావు గారికి ఈ మంత్ రెంట్ జీపే చేసావా? నీకే చెప్తున్నాను, వింటున్నావా? అబ్బా వింటున్నాలేవే. ఏంటి సార్, మీ చెల్లెలు నిశ్చితార్థానికి ఇంకో వారం 10 రోజులు టైం ఉందనుకుంటున్నారా? రేపే అండి. అదైనా గుర్తుందా తమరికి? నవ్వరా, నవ్వు. రేపు ఎంగేజ్మెంట్ కి గీతా ఆంటీ కూతురు కూడా వస్తుంది. తనకి నచ్చితే నీ పెళ్లి కూడా ఫిక్స్ చేసేస్తా. ఈ మధ్య ఫోన్ తోనే ఎక్కువ గడుపుతున్నావు కదా. గీతా ఆంటీ కూతురు ఎందుకు వస్తుంది? నిన్ను చూసుకోవడానికి. నన్ను చూసుకోవడానికి నేను అమ్మాయినా మగాడిని? అమ్మా, హలో. చెల్లి నీకేమైనా చెప్పిందా?
లేదు. ఏ? అది ఏదో చెప్తుంటే నేను విన్నానే. దేని గురించిరా? ఆ, అది రాత్రి నా గురించి నాకేం చెప్పలేదే. ఏమీ చెప్పలేదా? చెప్పిందిరా. ఏం చెప్పింది? నిన్న రాత్రి నువ్వు 2 సార్లు తుమ్మావంటగా. అందుకే చలిలో బయట అంతసేపు ఫోన్లో మాట్లాడకూడదనేది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తావేంటి? కదా మరి, నేను సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ఉంటే నాకెలా ఉంటుంది? హ్మ్, అర్థమైంది. ఆ, అమ్మా, నేను ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. నువ్వు అస్సలు షాక్ అవ్వకు. ఆ, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. అంతేనా? ఓకేరా. ఆ? అదేంటమ్మా అంత సింపుల్ గా తీసుకున్నావు? నువ్వు ప్రేమించేది ఎవరినిరా? అమ్మాయినేగా. అబ్బాయిని ప్రేమిస్తే నువ్వు అన్నట్టు నేను షాక్ అయ్యేదాన్ని. ఈ రోజుల్లో పిల్లలు ప్రేమిస్తున్నారంటే ఎవరు షాక్ అవడం లేదు నాన్న. కనీసం జెండర్ అయినా కరెక్ట్ గా ఉందిలే అని సర్దుకుపోతున్నాం. ఈ క్యాస్ట్ రిలీజియన్ నుండి జెండర్ లోకి వచ్చాం. మేము అప్డేట్ అవుతున్నాం. ఏమైంది? నవ్వకమ్మా, నా కోపం వస్తుంది. వచ్చావా? దీంతో కలిసి కన్న కొడుకునే ఫూల్ చేస్తావా? ఇది ఇంకో 4 రోజులే ఉంటుంది. ఆ తర్వాత నేను చూసుకోవాల్సింది. రేయ్. చెప్పేశాడా? రే, త్వరగా రారా. వీడితో ప్రోగ్రామ్ పెట్టుకున్నంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఏమీ లేదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎంత లేట్ అయినా నీకు కావాల్సినవి ఈ రోజే తెచ్చుకోవే. ఇంతకీ నీ డ్రెస్ కి మగ్గం వర్క్ కంప్లీట్ అయిందో లేదో ముందు ఫోన్ చేసి కనుక్కో. చేశానమ్మా, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళేది. సిద్ధు, ఇదిగో నువ్వు తేవాల్సిన లిస్టు. పేగిరి, ఎక్కడికి వెళ్తున్నావురా? మేకప్ ఎక్కువైంది. రవిగడి చెల్లెల్ని కాలేజీలో ఎవడో ఏడిపిస్తున్నాడంట. నేను ఆడిని ఏడిపించడానికి వెళ్తున్నా. అందుకేనే ఇంత కలర్ఫుల్ గా రెడీ అయ్యో. కాలేజీ బా కలరింగ్ ఉంటుందిగా. అందులో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కూడా అదే కాలేజీ అయ్యే. వస్తాను బా. వీడు 90 సినిమాలు బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు. పాపం అక్కడే ఆగిపోయాడు. రేయ్, ఉమ్, వాడికి నా పేరు చెప్పి 2 ఎక్స్ట్రా పీకు. అలాగే బా, తప్పకుండా. చెప్పు. మన లవ్ కి మీ అమ్మగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేగా. బైక్ మీద ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? ఎవరా? ఫ్రెండ్. రే, ఇక్కడే ఆపు. సరే, నువ్వు వెళ్ళిపోరా. సరే, త్వరగా ఇంటికి వెళ్ళి. బాయ్. ఏంట్రా సిద్ధు, కార్ కావాలన్నావు? అంత అర్జెంట్ పని ఏంటి? రేపు అను బర్త్డే రా. అబ్బా, మంచి ప్రిపరేషన్ లో ఉన్నావు. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ రా. రేయ్, రేపు ఎంగేజ్మెంట్ అవగానే ఇచ్చేస్తా కారు. కార్ మాత్రం జాగ్రత్త రోయ్. బాయ్ రా. బాయ్ రా. సిద్ధు, ఏం చెప్ప పెట్టుకుండా ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుందమ్మా, చూసుకుని వచ్చేస్తా. రేపు మార్నింగ్ దీని ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఏంట్రా? చాలా పనులున్నాయి. రేపటికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసా కదా. ఏ టెన్షన్ లేకుండా దీని పెళ్లి జరిగిపోతే చాలు నాన్న. నాకు సగం బాధ్యత తీరిపోతుంది. ఏం కాదు, అంతా హ్యాపీగా జరుగుతుంది. నేను ఉన్నా కదా, నువ్వేం టెన్షన్ పడుకో. నైట్ ఫ్రెండ్ చిన్న బర్త్డే పార్టీ ఉంది, చూసుకుని వచ్చేస్తా. ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఎవరైతే నీకెందుకే. తెలుసులేరా, ఫోన్ లో గర్ల్ ఫ్రెండేగా. అబ్బా, పెద్ద డిటెక్టివ్ మరి, కనిపెట్టేసింది. ఏ సిద్ధు, రేపు అమ్మాయిని ఎంగేజ్మెంట్ తీసుకురా, ఒకసారి చూసినట్టుంటుంది. ఎంగేజ్మెంట్ వాడికా నాకా? నీకే. ఏం బాబాయ్, పోలీసులు వచ్చారు. మన గిరిగాడు కాలేజీలో ఏమన్నా కొట్టాడంట. వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ చేయడానికి వచ్చారు. వీడు పారిపోయి హ్యాపీగానే ఉన్నాడు, కానీ పోలీసులు వదలరుగా. ఇన్ఫర్మేషన్ అని, ఇంట్రాగేషన్ అని మాటి మాటికి వచ్చి ఇంట్లో వాళ్ళని ఈదిలోకి లాగి ఫ్యామిలీ పరువు అంతా తీసేస్తున్నారు. ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ పోలీసులతో పెట్టుకోద్దు రోయ్, నరకం చూపించేస్తారు.